నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలే కాకుండా లోక్సభ ఎన్నికలకి కూడా పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపడానికి పావులు కదుపుతున్నాయి పార్టీలన్నీ. టీడీపీతో పాటు అధికార వైసీపీ కూడా తమ గెలుపు గుర్రాలని వెతికే పనిలో పడింది. ఈ మేరకు విడతల వారీగా అభ్యర్థుల లిస్ట్ ని కూడా ప్రకటించింది. ఈ లిస్ట్ లో ఉన్న పలువురి పేర్లు ఆ నోటా ఈ నోటా ఇప్పుడు చర్చల్లో ఉన్నాయి. వైసీపీ మూడో లిస్ట్ విడుదలకి ఆ పార్టీ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వస్తున్నారని మీడియాకి సమాచారం వచ్చింది. దీంతో ఇక అభ్యర్థుల జాబితా ప్రకటించడం అనివార్యమే అనుకున్న తరుణంలో ప్రకటన వాయిదా వేసినట్లు పార్టీ నేతలు ప్రకటించారు. అయితే ఈ వాయిదాకి కారణం అమావాస్య అని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే కొన్ని స్థానాలకు ఖరారైన అభ్యర్థుల పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అభ్యర్థుల జాబితా ఒకసారి పరిశీలిస్తే లోక్సభ సెగ్మెంట్ స్థానాల్లో విజయవాడ నుంచి ప్రస్తుత ఎంపీ కేశినేని నాని, అమలాపురం నుండి ఎలిజా లోక్సభ బరిలో ఉండనున్నారు. కర్నూలు లోక్సభ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, విజయనగరం ఎంపీ అభ్యర్థిగా మజ్జి శ్రీనివాస్ కాగా నెల్లూరు నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్సభ బరిలో ఉండే అభ్యర్థులుగా వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ బరిలో గూడూరు అభ్యర్థిగా మేరిగా మురళీధర్, దర్శి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా విజయానందరెడ్డి, మడకసిర అసెంబ్లీ అభ్యర్థిగా శివకుమార్, రాయదుర్గం అభ్యర్థిగా మెట్టు గోవిందారెడ్డి ఖరారైనట్లు సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.